హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 16. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. తప్పకుండా నీ ప్రేమ నీకు దొరుకుతుంది. తొందరలోనే చెల్లి నీ దగ్గరికి వస్తుంది అని హ్యాపీగా చెప్తాడు రాజ్. దానికి హృదయ్ మనసులో తెగ సంబరపడిపోతూ, అవునురా, నా పండు మేలిమి బంగారం, దాన్ని అసలు మిస్ అవ్వకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా లైఫ్లోకి తెచ్చేసుకోవాలి అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకునే అంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన కాఫీ వస్తుంది. దాన్ని తాగేసి రేపటి నుండి పండుకి దగ్గరలో ఉంటూ ఆమెని గమనిస్తూ తన ఇష్టాయిష్టాలు తెలుసుకుంటూ తనకు నచ్చిన విధంగా మారుతూ అతి తొందరలో ఆమెకి దగ్గరవ్వాలని అనుకుంటాడు హృదయ్. అదే విషయం రాజ్తో చెప్తాడు. రాజ్ కూడా అదే మంచిదిరా, అలానే చేద్దామంటాడు. అలా కొంచెం సేపు మాట్లాడుకుని షాప్ నుండి బయటకు వస్తారు. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్దాంరా, ఇంటికి వెళ్దామా అంటాడు హృదయ్. లేదు బావా, ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్తాము? అమ్మ వాళ్ళకి ఈవినింగ్ వస్తున్నాం అని కాల్ చేసి చెప్పాము కదా అంటాడు రాజ్. అవునురా, అది నిజమే. నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. అమ్మ వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మనం సిటీలో లేము కదా. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అంటాడు హృదయ్. హృదయ్కి యాక్సిడెంట్ అయిన విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలియదుగా. సో వీళ్ళు ఆఫీస్ పని మీద వేరే ఊర్లో ఉన్నట్టు చెప్పారుగా. అందుకే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ పండు గురించి చెప్పడానికి కాల్ చేస్తే డైరెక్ట్గా హాస్పిటల్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్లాట్కి వెళ్ళారు. మళ్ళీ అక్కడ నుండే పండుని చూడడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుండి పండుని ఫాలో చేస్తూ ఆఫీస్ దగ్గరికి వచ్చారు కదా. అందువల్ల పొద్దున వాళ్ళ అమ్మ కాల్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని అడిగితే ఈరోజు ఈవినింగ్ వస్తామని చెప్పారు. అందుకే ఈవినింగ్ వరకు మన వాళ్ళు ఫ్రీ అన్నమాట. రాజ్ కొంచెం సేపు థింక్ చేసి ఏదో ఐడియా వచ్చినట్టుగా, బావా, ఈరోజు ఎలానో మనకి లీవ్ ఉంది కాబట్టి మూవీకి వెళ్దాంరా. చాలా డేస్ అయింది కదా మనం మూవీకి వెళ్ళి. ఈ మధ్యంతా వర్క్ టెన్షన్స్ అవి ఇవి అంటూ టైం అంతా సరిపోయింది. ఎలాగూ మనం ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళడం కుదరదు. మూవీ ఫినిష్ అయ్యేసరికి మనకి ఈవినింగ్ అవుతుంది, టైం సరిపోతుంది. ప్లీజ్ రా అని రిక్వెస్టింగ్గా అడుగుతాడు. రాజ్ అలా అడిగేసరికి హృదయ్కి కూడా కరెక్ట్ అనిపించి, నిజమేరా, మనం ఈ మధ్య మూవీకి వెళ్ళింది లేదు. ఎప్పుడూ వర్క్ బిజీ సరిపోతూ ఉనింది. ఓకే, మూవీకి వెళ్దాం పదా అని అంటాడు. రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పద బావా అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. అలా హృదయ్, రాజ్ కలిసి థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళి మూవీ చూస్తారు. అలా ఆ రోజు ఇద్దరూ కలిసి హ్యాపీగా మూవీ చూసి బయటే లంచ్ చేసేసి అలా అలా బయట తిరిగి ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకుంటారు. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి హాల్లో లతా గారు, హృదయ్ వాళ్ళ నాని ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. హృదయ్ వాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని. వీళ్ళు వెళ్ళి కాలింగ్ బెల్ కొడతారు. దాంతో లతా గారు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. హృదయ్ వాళ్ళని చూసి నవ్వుతూ రాజ్ని పలకరించి, అమ్మా నాన్న ఎలా ఉన్నారా అని అడుగుతుంది లత. రాజ్ నవ్వుతూ అందరూ బాగున్నారు ఆంటీ అని చెప్తాడు. సరేలే రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తూ, ఏంటి చిన్న లేట్ అయినట్టుంది, మీకోసమే చూస్తున్నాం నేను నాని అంటుంది. రాజ్, హృదయ్ వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు. వాళ్ళు రాజ్ని కూడా హృదయలానే చూస్తారు. రాజ్ కూడా ఆ ఇంట్లో మనిషిలానే కలిసిపోతాడు అందరితో. అలానే హృదయ్ కూడా రాజ్ వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు. అతనంటే రాజ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇష్టం. సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటారు. రాజ్ పేరెంట్స్, హృదయ్ పేరెంట్స్ కూడా మంచి ఫ్రెండ్స్లా ఉంటారు. ఏం లేదు మా, కొంచెం లేట్ అయింది అంటాడు హృదయ్. మనసులో మాత్రం సారీ మా, నేను నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది, అది కూడా నువ్వు బాధపడకూడదు అని అనుకుంటాడు. సరేలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి,
ఈలోపు మీకోసం టీ స్నాక్స్ తెస్తాను అని చెప్తుంది లత. ఓకేమా అంటూ రాజ్ హృదయ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. లతా గారు కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అందరి కోసం టీ స్నాక్స్ తీసుకొస్తారు. ఈలోపు రాజ్ వాళ్ళు ఫ్రెష్ అయి కిందకి వస్తారు. అందరూ కలిసి టీ తాగుతారు. తర్వాత వాళ్ళ నానిని హగ్ చేసుకుని ఇప్పుడు నీకు హెల్త్ ఎలా ఉంది అంటారు రాజ్ హృదయ్ ఒకేసారి. దానికి అన్నపూర్ణ గారు నవ్వుతూ, హృదయ్ నాని పేరు అన్నపూర్ణ, నాకేం నానా నేను చాలా బాగున్నాను అని చెప్తారు ప్రేమగా వాళ్ళ ఇద్దరి తల నిమురుతూ. అలా వాళ్ళు కూర్చుని వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, ఆఫీస్ విషయాలు అవి ఇవి మాట్లాడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. అలా మాట్లాడుకుంటూ టైమే పట్టించుకోరు. వాళ్ళ పనమ్మాయి రంగి వచ్చి డిన్నర్కి పిలిచే వరకు వాళ్ళ మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అమ్మ వంట అయిపోయింది, భోజనం చేస్తురు రండి, పెద్దమ్మగారు మందులు వేసుకోవాలి కదా అని పిలుస్తుంది. ఆ మాటకి టైం చూస్తారు అందరూ. అప్పటికే 9 గంటలకి దగ్గరగా ఉంది. గడియారంలో ముళ్ళు. ఏంటోరా మీతో కబుర్లు చెప్తుంటే టైమే తెలియడం లేదు అంటుంది అన్నపూర్ణమ్మ. అంతే కదా అత్తయ్య, మరి నీ మనవళ్ళు ఉంటే మనకి టైం తెలియదు. సరేలే ముందు పదండి భోజనం చేద్దాం, ఇప్పటికే మీకు లేట్ అయింది, మందులు వేసుకోవాలి అంటుంది లత. ఓకే అంటూ అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. లతా గారు అందరికీ వడ్డించి తను కూడా వడ్డించుకుని కూర్చుంటుంది. అలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తారు. తర్వాత వాళ్ళ నానికి మెడిసిన్స్ ఇచ్చి అవి వేసుకున్నాక ఆమెని తన రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టి గుడ్ నైట్ చెప్పి వస్తాడు హృదయ్. ఓకేరా నేను ఇంక ఇంటికి వెళ్తా అంటాడు రాజ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంట్రా, లేట్ అయింది కదా, రేపు వెళ్ళొచ్చులే, ఈ రాత్రి ఇక్కడే ఉండు అంటుంది లత. లేదాంటీ, ఈ పక్కనే కదా ఇల్లు, ఎంత దూరం చెప్పు, ఏం కాదులే, పొద్దున అమ్మకి చెప్పా నైట్ కల్లా ఇంట్లో ఉంటాను అని. ఇప్పటికే నాపై కోపంగా ఉంది, మొన్న చెప్పకుండా ఊరు వెళ్ళానని. ఇప్పుడు కనుక ఇంటికి వెళ్ళకుంటే ఇంక అంతే అంటాడు రాజ్ నవ్వుతూ. ఆవిడికి రాజ్ అమ్మ గురించి తెలుసు కనుక సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది లత. ఓకే ఆంటీ బాయ్ అంటూ ఓకేరా బాయ్, రేపు మార్నింగ్ ఆఫీస్లో కలుద్దాం అని హృదయ్కి చెప్పి రాజ్ అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్ళాక హృదయ్ వాళ్ళ అమ్మ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. రాజ్ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని బతిమలాడుతూ ఉంటాడు అన్నం తినమని. వాళ్ళ అమ్మ మాత్రం తినకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రాజ్కి విషయం అర్థమైంది. చెప్పకుండా తనకి 5 days దూరంగా వెళ్ళాను అని వాళ్ళ అమ్మ అలిగింది అని, వాళ్ళ నాన్న బుజ్జగిస్తున్నాడు అని. అది చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. రాజ్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకుండదు, ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మకి కూడా రాజ్ వాళ్ళ నానంటే ప్రాణం. అది ఒక అందమైన ఆనందాల చిన్న ఫ్యామిలీ. అవునండి, రాజ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా చిన్నది. వాళ్ళ ఇంట్లో రాజ్ వాళ్ళ అమ్మ నాన్న రాజ్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఇరువైపు కుటుంబాలు వాళ్ళని దగ్గరికి తీసుకోరు. రాజ్ లోపలికి వచ్చి వాళ్ళ అమ్మని హక్ చేసుకుని సారీ మా, నీకు చెప్పకుండా వెళ్ళినందుకు అంటాడు. అయినా వాళ్ళ అమ్మ మాట్లాడదు. ఓ ఏంటి, నాపై ఇంకా కోపం పోలేదా, ఏం చేస్తే నాపై కోపం పోతుంది చెప్పు అంటాడు. అయినా వాళ్ళ అమ్మ దగ్గర నుండి నో రెస్పాన్స్. ఇంక తప్పక మా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఏదో అర్జెంట్ వర్క్ అని అలా నీకు కూడా చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకెప్పుడూ నీకు చెప్పకుండా అలా వెళ్ళను, ప్లీజ్ మా, మాట్లాడు, మా మంచి అమ్మవు కదూ, మాట్లాడు అంటూ బతిమాలుతాడు రాజ్. అది చూసి వాళ్ళ నాన్న కూడా ఏంటి ఉమా, రాజ్ వాళ్ళ అమ్మ ఉమా, నాన్న అనిల్, చిన్నపిల్లల అలా మాట్లాడకుండా ఉంటే ఎలా, పాపం వాడు చూడు ఎంతలా బతిమలాడుతున్నాడో, వాడికి మాత్రం ఇష్టమా చెప్పు మనకి దూరంగా ఉండడం, ఈ ఒక్కసారికి క్షమించవే అని చెప్తాడు. అలానే అంటూ రాజ్ని హక్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది కంటి నిండా నీళ్లతో. అది చూసిన రాజ్, అబ్బా అమ్మా ఏంటే ఇవి, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు, నేను వచ్చేశాను కదా,
నువ్వు ఇంకా బాధపడకు అని ఆమెని కంట్రోల్ చేసి తనకి ప్రేమగా అన్నం తినిపిస్తాడు. అది చూసి అనిల్ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్ ఒక్కడే కొడుకు అయినందువల్ల వాళ్ళ పేరెంట్స్కి రాజ్ అంటే పంచప్రాణాలు. రాజ్కి కూడా వాళ్ళంటే అంతే ప్రాణం. అందుకే ఎప్పుడూ వాళ్ళకి దూరంగా వెళ్ళడు. అలా వెళ్ళలేకే అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చినా వాళ్ళ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక, వాళ్ళకి దూరంగా ఉండలేక ఇక్కడే జాబ్ చేసుకుంటున్నాడు. అలా వాళ్ళ అమ్మని కూల్ చేసి అన్నం తినిపించి కొంచెం సేపు మాట్లాడుకుని వెళ్ళి పడుకుంటారు. మార్నింగ్ నిద్రలేచిన హృదయ్ ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి టిఫిన్ చేసేసి ఆఫీసుకు వెళ్ళిపోతాడు. హృదయ్ని చూసి ఆఫీస్ స్టాఫ్ అంతా ఇప్పుడు హెల్త్ ఓకేనా అని పలకరిస్తారు. అందరికీ నవ్వుతూ ఐఎమ్ ఫైన్ అని చెప్తాడు. ఈలోపు రాజ్ కూడా వచ్చేస్తాడు. ఇద్దరూ హాయ్ చెప్పుకుని ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. అలా ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్ చూసుకుంటారు. వర్క్ ఫినిష్ అయ్యాక ఇద్దరూ కలిసి ఫాస్ట్గా పండు ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. పండు ఆఫీస్ హృదయ్ వాళ్ళ ఆఫీస్కి కొంచెం దగ్గరే. పండు వీళ్ళు వెళ్ళేసరికి ఆఫీస్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో జోక్ వేసుకుంటూ నవ్వుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి హీరోయిన్ని దర్శనం చేసుకుంటారు. మన హృదయ్ గారు ఆమె నవ్వును చూసి గాల్లో తేలుతుంటాడు. అది చూసి రాజ్ నవ్వుకుంటాడు. రాజ్ నవ్వుకు తేరుకుని సిగ్గుపడుతూ ఏంది బావా నీ చెల్లి ఇంత అందంగా నవ్వుతుంది, దాన్ని అలా చూస్తూ తట్టుకోవడం కష్టమే నా చిట్టి గుండెకు అంటూ గుండె పట్టుకుంటాడు హృదయ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి చూడాల్సిందే. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.